అందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6 అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. నేను ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయ నాయకులు అయినప్పటికీ అదేవిధంగా ఏ పార్టీ అయినా కూడా ఒక మాట ఇస్తే ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఈ రాజకీయాలు తప్పకుండా విలువలు విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం మేనిఫెస్టోలో ఒక మాట చెప్పామో అదే బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించాల్సినటువంటి సమయం. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే సంవత్సరం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అవునా కదన్నా, సంవత్సరం పూర్తయింది. ఈరోజు సూపర్ 6 లో ఎన్ని చేశారు అనేది ఈరోజు మీరందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసేది ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా, వాయిస్ ఆఫ్ వాయిస్ లా ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఎవరినో విమర్శిద్దామనో ఎవరినో లేకపోతే బెదిరిద్దామనో ఈ కార్యక్రమాలు మేము చేయట్లేదు. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు మీరు ఒక మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించేటువంటి మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపక్షం గతంలో వినిపిస్తే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సూపర్ 6 మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని నెరవేర్చారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఈరోజు ఎప్పుడైనా కూడా మనం అధికారంలోకి వస్తే